బ్రహ్మాండ పురాణము సకల పురాణవేత్తయైన సూతిని సౌనికాది మహామునులు బ్రహ్మాండ పురాణ విశేషములు చెప్పమని అడుగగా అతడు గురువులకును దేవతలకును వందనములు చేసి ఇట్లు చెప్పనారంభించెను. ఓ మునులారా, బ్రహ్మాండ సరితోక్తత్వాత్ బ్రహ్మాండమితి కీర్తితం. బ్రహ్మాండము యొక్క చరిత్రను చెప్పుటచే ఇది బ్రహ్మాండ పురాణమని ప్రశంసింపబడెను అని వ్యాస భగవానుడే దీనిని ప్రశంసించెను. ఈ పురాణమును చదివినచో మన పూర్వయుగముల వారు కల్పముల వారు ఎట్లు బ్రతికినారో, వారి జీవన విధానమిట్టిదో, ప్రపంచమిట్లు పురోగతిని సాధించుకున్నదో, మనుష్యుల ఆచార వ్యవహారమునిట్లు మార్పు చెందుచూ వచ్చినవో తెలియను. ప్రపంచ సృష్టి లోకములన్నీయు నశించి ప్రపంచము జలమయమై ఉన్నప్పుడు పరబ్రహ్మమునకు సృష్టి చేయు సంకల్పము కలిగెను. దానితో పూర్వకల్పములలోనున్న విధముగానే సృష్టి ప్రారంభమయ్యెను. అటువంటి ప్రారంభ స్థితిలో మానవులలో జాతి మత వర్ణ వర్గ భేదములు లేవు. పశుపక్షాది జంతువులు కూడా ఎక్కువగా లేవు. కందమూలములు, పండ్లు, కాయలు, ఆకులు ఇవే ఆహారముగా ఉపయోగించబడేవి. ఇవి జ్ఞానమును వృద్ధి చేయు సాత్వికాహారములు కావున మానవులు వానినే ఉపయోగించుచుండెడివారు. భూమి మీద వాతావరణము ఎక్కువ శీతలముగాక ఎక్కువ ఉష్ణముగాక సమానముగా ఉండెడిది. ఆనాటి మానవులు తపశ్శక్తి సంపన్నులు. సంకల్ప మాత్రముననే వారు కోరినవి లభించెడివి. వారికి భూమి నుండి స్వర్గమునకు గాని పాతాళలోకమునకు గాని అవసరమైనప్పుడు వెళ్ళగలిగిన సామర్థ్యం ఉండెడిది. వారి వయసు కూడా చాలా సంవత్సరములుండేది. అల్పాయుష్కులు కారు. వారు సంకల్పించినచో సృష్టికి అనుసృష్టియో ప్రతి సృష్టియో చేయగలిగి ఉండేడివారు. దేవతలతో సమానమైన రూప సంపదలు మహానుభావములు గలవారు పుట్టుచుండెడివారు. ఈర్షాసూయులు లేక పరస్పర మైత్రితో చాలా వరకు జీవనము గడిచిపోయేది. చాలా కాలము ఈ రీతిగా గడిచెను. తరువాత మానవులకు తపశ్శక్తి మానస సంకల్ప శక్తియు సన్నగిల్లుచూ వచ్చెను. ఇది కృతయుగము సంగతి. త్రేతాయుగము ఆరంభమయ్యెను. మేఘములు వర్షించుటయు నదులు ప్రవహించుటయు జరిగెను. ఇవి ఆ కాలములో వింతైన విషయములు. అప్పుడు ఆ మనుష్యులు దట్టముగానున్న వృక్షఛాయలలోనే నివసించుచు కాలక్షేపము చేసిరి. అంతకుముందు ఆడువారికి ఎప్పుడో వయసు మరలెడు వేళ ఋతుధర్మము కలిగిడది. త్రేతాయుగమున స్త్రీలలో నెలకు ఋతుధర్మములు బహిష్టు అగుట కనబడసాగినవి. కృతయుగము వారు వృక్షముల నుండి పండ్లు, వస్త్రములు, ఆభరణములు సంపాదించుకునిడివారు. పూల నుండి తేనెయు పండ్ల నుండి రసములోనూ కారి కాలువలుగా ప్రవహించుచుండగా అప్పటి వారు వానిని కడుపు నిండా త్రావి పండ్లు తిని తృప్తిపడేవారు. వారెప్పుడునూ వస్తువులను ఆహార పదార్థములను నిలువ ఉంచుకుని అలవాటు లేక ఏ రోజు తిండి ఆ రోజే సంపాదించుకుని తినుచుండెడివారు. కాలము గడిచిన కొలది మనుష్యులలో లోభగుణము పుట్టి రేపటికి కాదు, నెలకు కాదు, సంవత్సరమునకు కాదు, జీవిత పర్యంతము ఉపయోగించుకొనుటకు కావలసిన వస్తువులను జాగ్రత్త పెట్టుకుని స్వభావము అలవడెను. దానితో ఒకరితో ఒకరు పోటీ పడి స్వభావం ఏర్పడెను. క్రమముగా అది స్వార్థ చింతనకు దారి తీసెను. అహంకార మమకారములు దినాభివృద్ధి నొందెను. ఆ మనుష్యులు బలవంతముగా చెట్ల నుండి తేనెలను పండ్లు మున్నగ ఇతర వస్తువులను గ్రహింపసాగిరి. వానికే కల్పవృక్షములని పేరుండెడిది. క్రమముగా వృక్ష సంతత క్షీణింపసాగెను. దానితో ప్రజలకు నిత్యావసర వస్తువులకు కరువు ఏర్పడెను. వానికై ఇతరత్రా అన్వేషణము ప్రారంభమయ్యెను. గృహాది నిర్మాణము. చెట్ల క్రింద నివసించు వారికి వేసవిలో తాపము వలనను, శీతాకాలములో చలి వలనను, విశేషించి వర్షాకాలములో వానల వలనను బాధలెక్కువ ఎగుచూ వచ్చినవి. వృక్షముల వలన ప్రయోజనము తగ్గినప్పటి నుండి జంతువులను వేటాడి మాంసాహారము తీసుకొనుట అలవాటైనది. బుద్ధిమంతులందరూ సమావేశమై గృహ నిర్మాణము తప్పనిసరి అని ఆమోదించిరి. దానికి తగిన ఉపాయములను అన్వేషించిరి. గృహములు కట్టుకొనుటలో సౌకర్యములను ఆలోచించిరి. గృహములు నిర్మించు పద్ధతులతో వాస్తుశాస్త్రమును రూపొందించుకునిరి. అన్ని చోటులందునూ నదులు సరస్సులు ఉండవు కనుక నూతులు చెరువులు త్రవ్వి జలవసతులు ఏర్పాటు చేసుకునిరి. గ్రామ నగర నిర్మాణము.
గ్రామములు, పురములు, నగరములు, మహానగరములు అని పేరులతో ఒక కొత్తదైన సృష్టి చేసుకునిరి. ఇండ్లు ఎవరి ఇష్టము వచ్చినట్లు వారు కట్టుకొనరాదు. శాస్త్ర పద్ధతిలో కొలతల అస్తాది ప్రమాణముల ప్రకారమే కట్టవలని నిర్ణయించిరి. ప్రజలు నడుచుటకు మార్గములు ఏర్పరచుకునిరి. సర్వ సౌకర్యములు నేర్పరచుకుని ఆ ఇండ్లలో సుఖముగా నివసించిరి. మానవ జాతి వృద్ధి అయ్యెను, అడవులు కూడా తగ్గెను, వాని నుండి వచ్చు ఆహార పదార్థములు కూడా క్షీణించెను. వ్యవసాయము పెరుగుచున్న ప్రజాసంగమునకు వృక్షముల నుండి జంతువుల నుండి వచ్చు ఆహార పదార్థములు చాలుటలేదు. మేధావులందరూ సునిశ్చితముగా ఆలోచించిరి. చెట్ల నుండి పడిన గింజలు మొలకెత్తుట వారు గమనించిరి. విత్తనములు జల్లి సస్యములు పెంచుట నేర్చిరి. వరి ధాన్యము, గోధుమలు, యవలు, ఇతరములైన దినుసులు ఆ విధముగా పండించుట మొదలుపెట్టిరి. మానవులలో కొందరు మాంసాహారము పాపముని విడిచిపెట్టి కేవలము శాకాహారులయ్యరి. మరికొందరు మాంస శాఖలను రెండింటినీ దినుచు ఉభయాహారులయ్యరి. ప్రభుత్వ వ్యవస్థ పంటలు పండించుకొనుటకు భూములు కావలసి వచ్చెను. ఆ భూములకై ప్రజలు తగువలాడకుండా చూచుటకు ఒక నాయకుడు అవసరమయ్యెను. దానితో రాజరికపు వ్యవస్థ బయలుదేరినది. అతనికి సైనిక బలమును, ఆర్థిక బలమును అవసరమయ్యెను. రాజధర్మములు, ప్రజా పరిపాలన విధానము, రాజనీతి శాస్త్రములు రచింపబడినవి. ధర్మమును 4 పాదాలతో నడిపించుచు ప్రజలను సమాన దృష్టితో చూసు రాజును ప్రజలు దేవునిగా కొలిచిరి. ఆయన యజ్ఞాలను తలదాల్చిరి. కొంతకాలమిట్లు గడిచెను. రాజులలో ధర్మమును, నీతియు కొరవడినవి. త్రేతాయుగము గడిచి ద్వాపరయుగము వచ్చినాటికి రాజులు శాస్త్రములను, ఆచారములను ఉల్లంఘించుడుగో ఆరంభించిరి. వ్యవస్థ అంతయు తలక్రిందులైనది. కల్లోలములు పుట్టెను. వర్ణాశ్రమాచారములు. అట్టి సమయములో బుద్ధిమంతులైన వారు సంఘక్షేమమునకై కొన్ని కట్టుబాటులు ఏర్పరిచినారు. బ్రాహ్మణులు అధ్యయనము, అధ్యాపనము, యాజనము, యజ్ఞములు చేయించుట, దానము, ప్రతిగ్రహము అను 6 కర్మలను చేయుచుండవలెననియు, క్షత్రియులు అధ్యయనము, యజనము, దానము చేయుచు తమ భుజబలములతో ప్రజలను ఆపదల నుండి, శత్రువుల నుండి రక్షించుచుండవలెననియు, వైశ్యులు అధ్యయన, యజన, దానములతో పాటు వ్యవసాయము, వాణిజ్యము కూడా చేయుచుండవలెననియు, శూద్రాది వర్ణముల వారు పశుపోషణము కూడా చేయుచుండవలెననియు, శూద్రాది వర్ణములు వారు పశుపోషణము చేయుచు వ్యవసాయాది వృత్తులలో పైవారికి సహకరింపవలెననియు నియమములు ఏర్పరిచిరి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను ద్విజులు అనిరి. ఇవి అన్నియు ఆనాడు ప్రజల ఆమోదమును పొందెను. కొంతకాలం ఈ వ్యవస్థ ఇట్లు సాగినది. తరువాత వీనిలో చాలా మార్పులు వచ్చెను. పరిశుభ్రత, ఆరోగ్యము, నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశము, వీనిని పంచభూతములందురు. సూర్యుడు, చంద్రుడు, దీక్షితుడు అను వారితో కలిపి శివుని అష్టమూర్తులు అందురు. వీరితో మనకు నిత్యము పనియుండెను. అయితే వీరిని ఆరాధించుటలో కొన్ని నియమములు ఏర్పరిచిరి. అవి ఏ ఆరోగ్య సూత్రములయ్యను. ఉదయించినప్పుడును అస్తమించినప్పుడును సూర్యుని చూడకూడదు అనిరి. చూసినచో అతని అతి నీల లోహిత కిరణముల వలన అల్ట్రావైలెట్ రేస్ కన్నుల చూపునకు దెబ్బ తగులునని అట్లు చెప్పినారు. సూర్యోదయమునకు ముందే నదీ నదములలో స్నానము చేయవలెననిరి. సూర్యచంద్రులకు అభిముఖముగా కూర్చుండి మలమూత్ర విసర్జనము చేయరాదనిరి. ఇట్టివన్నీయో మహర్షులు ప్రజాక్షేమమున కై శాస్త్రములుగా రచించి పెట్టిరి. అవి అన్నియు ఈ పురాణములో ఉన్నవి. భూమండలము. ఈ పురాణములో భూమండలములో ఎన్ని ద్వీపాలున్నవో వానిని చుట్టియున్న సముద్రములు, పర్వతములు, నదులు, ప్రజలు, వారి ఆహారములు, శరీరపు రంగులు, వారి ఆయుర్దాయములు అన్నియు వర్ణింపబడినవి. ఆయా ద్వీపములలో అట్లు వేరు వేరు ప్రభుత్వలుండుటకు వాని శీతోష్ణ పరిస్థితులే కారణము. ఏ యంత్ర సహాయమును లేకుండగానే ఇన్ని మహావిశ్యములు వారు తపశ్శక్తి చేత కనుగొనగలుగుట
మనకు ఆశ్చర్యమనిపించక మానదు. ఖగోళములు జ్యోతిశాస్త్రమునకును పురాణములకును ఈ ఖగోళ విషయమున భేదములు కనిపించుచున్నవి. భూమికి దగ్గరగా సూర్యుడును ఆ పైన చంద్రుడు నున్నట్లు వర్ణింపబడినది. ఇట్టి వైరుధ్యములు కొన్ని ఉన్నవి. అయితే కొన్ని విషయములు చెప్పున్నప్పుడు మధ్యలో కొన్ని శాస్త్రములు ప్రసంగము వచ్చును. అంత మాత్రము చేత ఆ చెప్పినవే సిద్ధాంతములు అనుకున్నట్టుకు వీలు లేదు. జగత్ సృష్టి సత్వరజస్తమో గుణములు సమానములైన పాలల్లో ఉన్నప్పుడు అది ప్రళయస్థితి. ఆ గుణములే ఎక్కువ తక్కువ అయినప్పుడు వివిధ వస్తువుల సృష్టి జరుగును. త్రిమూర్తులలో విష్ణువు సాత్విక మూర్తి, బ్రహ్మ రజోగుణమూర్తి, శివుడు తమోగుణమూర్తి. అయినను ఒక్కొక్కప్పుడు అవసరమును బట్టి త్రిమూర్తులలోనూ ఆ గుణములు మూడును ఎక్కువ తక్కువలుగా ప్రకాశించెను. అయినను వారి ముగ్గురిని భేద బుద్ధితో చూడరాదు. పరబ్రహ్మమే సృష్టి స్థితి లయములు చేయుటకై మూడు రూపములతో ఉన్నాడని గ్రహింపబలెను. అతడు ప్రళయకాలమున ఆత్మోపసనాపరుడై నిద్రించెను. మేలుకున్న పిమ్మట జగత్సృష్టి కావించుటకు భూభాగమేమియూ కనబడలేదు. జలగర్భములోనున్న భూమిని సముద్ధరించుటకై తాను శ్వేత వరాహ రూపమును ధరించెను. ఆ శ్వేత వరాహ యజ్ఞస్వరూపమును వేదస్వరూపమును అయి ఉండవలెను. ఆ వరాహమూర్తి రసాతలమునకు పోయి పూర్వము వలనే భూమిని సముద్రమున నీళ్లపై తేల్చి నిలిపి సముద్ర మధ్య ద్వీపములను సముద్రమునందును నదుల మధ్య ద్వీపము లంకలను నదుల యందును ఉండునట్లు చేసెను. పూర్వము ప్రళయకాలమున అగ్నిదగ్ధములై బూడిదిగా మారిన పర్వతములను వాయువులతో సహా పైకెత్తి తన ఆత్మశక్తితో భూమండలమును యథాపూర్వకముగా నిలిపెను. అప్పుడు బ్రహ్మ భావన చేసి ఆ పరమ పురుషుడు తాని బ్రహ్మగా సృష్టినారంభించెను. విష్ణు భావన చేసి విష్ణువై పరిపాలన చేసెను. శివభావనతో శివుడై సృష్టి ఎప్పుడో లయము చేయును. కడచిన కల్పములో సృష్టి ఎట్లు జరిగెనో అట్లే ఈ శ్వేత వరాహ కల్పమును కూడా బ్రహ్మ సృష్టి క్రియను చేయును. బ్రహ్మ తన ముఖము నుండి సృష్టి వృద్ధి నొందుటికై 1000 మంది దంపతులను సృజించెను. వారందరూ సత్వగుణ ప్రధానులై ప్రతి సృష్టి చేయుచు తపస్సాధ్యాయ వ్రతనిష్ఠులయ్యుండిరి. తరువాత బ్రహ్మ తన చూపుల నుండి మరి 1000 మంది దంపతులను సృజించగా వారు రజోగుణ ప్రధానులై ధర్మ ప్రవృత్తి కలిగియుండిరి. ఇంకను బ్రహ్మ తన శరీరము నుండి బహుసహస్రముల దంపతులను సృజించగా వారు తమోగుణ ప్రధానులై సంసారమున బడి మునిగి తేలుచు మరల జన్మములెత్తుచు ఉందురు. బ్రహ్మ ఇట్లు ప్రతి సర్గము తాను సృష్టించిన వారి నుండి మరల సృష్టి జరుగుట సాగుచుండుటను చూసి తాను విశ్రాంతి గైకొనెను. అగ్ని సంతానము బ్రహ్మ మానసపుత్రుడు అగ్ని. అతని భార్య పేరు స్వాహాదేవి. వారికి పావకుడు పవమానుడు శుచి అను 3 కుమారులు పుట్టిరి. అరణియందు మదింపగా పుట్టినవాడు పవమానుడు. మెరుపులతో నుండువాడు పావకుడు. సూర్యుని తేజస్సులో నుండువాడు శుచి. పవమానుని కొడుకు కవ్యవాహుడు. పితృదేవతల యందు ప్రీతి గలవాడైయుండెను. పావకుని కొడుకు సహరక్షకుడు. ఇతనికి రాక్షసులన్నచో ప్రీతి. రాక్షస యజ్ఞములలో నుండెను. శుచుకుమారుడు హవ్యవాహుడు. ఇతడు దేవతాగణములందు ప్రీతి గలవాడై యజ్ఞములలో వారి అహిర్భాగములను తెచ్చి ఇచ్చిచుండెను. ఈ 3 వలన అగ్ని సంతానము బహువిధములా వ్యాప్తి చెందినది. పితృదేవతలు బ్రహ్మ మానస పుత్రులనేకులు జన్మించిరి. కానీ వారెవరునూ తమను సృజించిన బ్రహ్మను తండ్రిగా భావించిన వారు లేరు. బ్రహ్మగారి ముఖము నుండి జనించిన ఒక దేవతా వర్గము బ్రహ్మదేవుని తండ్రిగా భావించి స్తుతించెను. అప్పుడు బ్రహ్మదేవుడు నన్ను తండ్రిగా భావించి మన్నించినారు గావున మీరు పితృదేవతలని పిలవబడుదరని వారికొక పేరు పెట్టెను. ప్రతి మనువు కాలములోనూ వీరందరూ ఋతువులే పితరులని వేదములు చెప్పెను. ఋతువః ఖలు వై దేవాః పితరః. ఈ పితృదేవతలు అగ్నిస్వాత్తులనియు బహిర్షదులనియు 2 వర్గములుగా నుందురు. వసంత ఋతువున గల మధుమాధవ మాసములను చైత్ర వైశాఖములను రసములు అనియు గ్రీష్మర్తువునందు గల శుశుశుక్ర జ్యేష్ఠ ఆషాఢ మాసములనియు సుష్మములనియు వర్ష ఋతువునందు గల నభము నభస్యము శ్రావణ భాద్రపదములు అనువానిని జీవన హేతువులు
జీవనములు అనియు శరదృతువునందు గల ఇసమును ఊర్ధ్వమును అశ్వయుజ కార్తీకములు స్వధావంతములనియు హేమంత ఋతువునందు సహస్యము మార్గశిర పుష్యములను ఘోరములనియు శిశిర ఋతువులోని తపస్యము అను మాఘ పాల్గొన మాసములను క్రోధములనియు చెప్పుదురు. ఈ ఋతువులే దివా రాత్ర పక్ష మాస సంవత్సరములకు కారణభూతములైన కాల ప్రమాణములు. 3 ఋతువులొక ఆయనము, ఉత్తర దక్షిణాయనములు రెండును కలిగినచో సంవత్సరముగును. ఋతువులకు 5 పుత్రులు కలిగిరి, వారిని ఋతములందురు. వారు ఋతువులను అనుసరించి స్థావర జంగమ స్వరూపులయ్యుందరు. ఋతు సంభవములైన వస్తువులను మార్పులను ఆర్తవములనబడును. ఆర్తవములను పితరులు తండ్రులుగాను, ఋతువులను పితామహులు తండ్రికి తండ్రి పితామహుడుగాను చెప్పుదురు. మనువుల నుండి పుట్టిన వారికి బ్రహ్మదేవుడు పితామహుడే గదా, అట్లే ప్రజలకు సంవత్సరము ప్రపితామహుడు. ప్రజాపతి సంవత్సర అను శృతిని బట్టి సంవత్సర స్వరూపుడే ప్రజాపతి. అతనికి అగ్నిరుతుడను కుమారుడు కలిగెను. అతని వలన ఋతువులు పుట్టెను. ఋతువుల వలన ఆర్తవములు కలిగెను. ఋతు సంబంధమైన వస్తువులు మనలను పోషించును కనుక మనకు పితరులు. వీనిలో వచ్చు వివిధములైన మార్పుల వలన భూతములు పుట్టుచుండెను. పితృదేవతలు అగ్నిస్వాత్తులు బర్హిసదులు అను 2 తెగలుగా వృద్ధి పొందిరి. పితృదేవతల భార్య స్వదాదేవి. ఆమె యందు అగ్నిస్వాత్తులకు మేనయను కుమార్తెయు, బర్హిషదులకు ధారణీయను కుమార్తెయు కలిగిరి. మేనను అగ్నిస్వాత్తులు హిమవంతునికిచ్చి పెండ్లి చేసిరి. ఆమెకు మైనాకుడు గంగా అను పిల్లలు పుట్టిరి. దారిణిని బర్హిషదులు మేరు పర్వతరాజునికిచ్చి పెండ్లి చేసిరి. వారికి మందరుడు అను కుమారుడును, వేల నియతి ఆయతి అను కుమార్తెలు కలిగిరి. మేరువు వేలను వరుణుకిని నియతిని విధాతృనకును ఆయతిని దాతకును ఇచ్చి పెండ్లి చేసెను. వేల సముద్రాలకు సువర్ణియను పుత్రిక పెట్టెను. ఆమెను ప్రాచీన బర్హిషియను రాజునికిచ్చి పెండ్లి చేయగా వారికి ప్రచేతుల నుండి 10 మంది కొడుకులు పుట్టిరి. ఆ ప్రచేతసులు మారిషను పెండ్లాడిరి. వారికి ఈశ్వర శాపము చేత దక్షుడు కుమారుడుగా పుట్టెను. ఇది దక్షుని జనన ప్రకారము. సూర్యరథము. సూర్యుని రథములోని భాగములు సంవత్సరములోని విభాగములే. ఒకే చక్రము గల ఈ రథమునకు పగలు నాభి, బండి కంటి మధ్య గల తూము. పంచాయుధములు ప్రాతః, సంగవ, మధ్యాహ్న, అపర్ణాహ సాయంకాలములు అను పగటి విభాగములు. చక్రములోని ఆకులు 6 ఋతువులు నేమి, బండి కంటి దగ్గర నుండు కమ్మి. రెండయనములు బంటి తొట్టె, కలలు, ముహూర్తములు, ఇతర భాగములు, కాష్టలు, ముందరి ముక్కు, క్షణము, అక్షదండము, నిమిషములే పగ్గములు, రాత్రి వరూథములు, చక్రరంధ్రాలలో దూర్చు నెమ్మలు, ధ్వజము, ధర్మము, అర్ధకామములు, ఇరుసులు, గాయత్రి, త్రిష్టుప్పు, అనుష్టుప్పు, జగతి, పంక్తి, బృహతి, ఉష్ణిక్కులనిడి 7 ఛందస్సులను గుర్రములు. చక్రనాభి ధ్రువునితో సంబంధించబడి యుండును. ధ్రువుడు ఈ సూర్య చక్రమును త్రిప్పుచుండును. అతనిని పరివేష్టించి 7 మహర్షులు ముందురు. ఈ సూర్యుని వలన కాలచక్రము తిరుగుటయే కాదు, ఇతడు తన కిరణములతో భూమి మీదను సముద్రములోనూ ఉండు నీటిని ఆకర్షించి చంద్రుని యందుంచును. అతడు ధూమరూపములైన మేఘములు యందుంచును. నీటిని ధరించుట చేతనే వానికి వారి వాహములు అని పేరు వచ్చెను. అవి వాయువుల చేత ప్రేరేపింపబడి భూమి, నదీ, పర్వత, సాగరములందు వర్షించెను. నీటి నిచ్చునవి కనుక వీనిని అభ్రములు అందురు. తదభ్రామివ సమహన్యత అని శృతివాక్యము. ఇవి సస్యములు పెరుగుటకు కావలసిన నీటినిచ్చెను. ఇట్లే సర్వ జగత్ సృష్టియు జీవించుటకు ఆ సూర్యుడే ఆధారము. సూర్య ఆత్మ జగత సుశ్చ అని శృతి. అందుచే మునులు విద్వాంసులు సూర్యారాధనము చేయుదురు. ఆదిత్యాదినే నవగ్రహములు కూడా ఆ ధ్రువుని చుట్టూను తిరుగుచు ప్రక్కవానిని గోడ తమ ఆకర్షణ శక్తితే త్రిప్పుచుండును. నక్షత్రములను ఇంతే. వీని వలననే రాసులు, గ్రహ నక్షత్ర సంచారములు ఏర్పడినవి. లింగోత్పత్తి.
ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు పాల సముద్రములో శేషునిపై పరుండియుండెను. ఆ సమయమున దేవతలు అతడికి వచ్చిరి. నారాయణుని దర్శించి, నీ కరుణా కటాక్షము వలన మాకు బలిచక్రవర్తి పీడ వదిలినది. నీవు వామనుడిపై బలిచక్రవర్తిని పాతాళమునకు పంపితివి. నీ మహిమను మేమెట్లు పొగడగలము అని వినితింపగా శ్రీహరి వారిని చూసి, దేవతలారా, నీకీ మహిమయంతయు పరాత్పరుడైన పరమేశ్వరుని కరుణ వల కలిగినది. అతడే సమస్త జగములకు పరిపాలకుడు. ఒకప్పుడు ప్రళయ సముద్రములో నేను ఒంటరిగా స్వతంత్రుడనై మర్రి ఆకులో పడుకుని ఉంటేని. అప్పుడు నేను సహస్ర శిరస్సులతోనూ సహస్ర బాహులతోనూ సహస్ర పాదములతోనూ ఉంటేని. అప్పుడు నా ముందు ఒక మహా తేజస్సు కనపడినది. క్రమముగా ఆ తేజస్సులో 4 ముఖములు గలవాడును, బంగారు రంగు శరీర కాంతి కలవాడును, కృష్ణాజన కమండలములు ధరించిన వాడును అగు ఒక మహాపురుషుడు కనిపించెను. అతడు నా వద్దకు వచ్చి, నీవెవ్వడవు? ఒంటరిగా మహాసముద్రంలో ఉన్నావు. నేను స్వతంత్రుడనై సృష్టి చేయగల బ్రహ్మను, నేను స్వయంభువుడను, సృష్టి స్థితి సంహారకుడను కూడా నేనే అనగా నేను. ఓ చతుర్ముఖుడా, వినుము. నీవే సర్వ స్వతంత్రుడవని విర్రబీగుచున్నావు. అసలు నేనే సృష్టి స్థితి లయకారకుడను. లేనిపోని గొప్పలు చెప్పుకొనుకుము అని మందలించి తిని. దానిపై అతనికి నాకును పెద్ద వాగ్వాదము జరిగెను. ఇంతలో మా ఎదుట ఒక మహా తేజస్సు ఉత్తర దిశ నుండి వచ్చి నిలిచెను. అది క్రమముగా శిరమున చంద్రుని దాల్చియున్నట్లు కనబడెను. బ్రహ్మయు నేనును దాని దగ్గరకు పోయితిమి. అది ఒక మహాలింగముగా కనిపించెను. దాని మూలము గాని అగ్రము గాని తెలియటలేదు. అప్పుడు బ్రహ్మ నాతో, దీని మూలమేమో అగ్రమేమో మనము తెలుసుకొనవలెను. నీవు క్రిందికి పోయి మూలమును కనుగొని రమ్ము. నేను పైకి పోయి అగ్రమును కనుగొని వచ్చెదును అని చెప్పగా, నేను అంగీకరించి మూలమును వెతుకుచూ పోవసాగితిని. అట్లొక 1000 దివ్య సంవత్సరములు ప్రయాణము చేసినను నాకు మూలమెక్కడో కనిపించలేదు. ఇదేదో మహావిషయమని భావించి వెనుకకు మరలి పూర్వము బ్రహ్మతో మాట్లాడిన చోటికి వచ్చి తిని. బ్రహ్మ కూడా అక్కడకు వచ్చెను. నేను లింగము మూలమును చూడలేకపోయితినని సత్యము చెప్పి తిని. బ్రహ్మ కూడా దాని అగ్రము చూడలేకపోయితనని చెప్పెను. మా గర్వములు అణిగిపోయినవి. పరమేశ్వర మాయావి మోహితులమై ఏమి చేయుటకును తోచక, ఓ సర్వాధారుడవైన పరమేశ, మమ్ము రక్షింపమని ప్రార్థించితిమి. కొంచెం ఆలోచించి అనంతుని ధ్యానము చేయవలను గాని ఇట్లు భయపడి ప్రయోజనము లేదనుకుని ధ్యాన నిమగ్నులమై అతని అనంత తత్వమును బహువిధములా స్తుతించితిమి. అప్పుడు మా ఎదుట 1,000,000 సూర్యుల కాంతితో పినాకము, త్రిశూలము, పాపజంధ్యమును దాల్చి శివుడు ప్రత్యక్షమై మహటాట్టాసము చేసెను. దానికి మేము భయమంది వణికిపోయితిమి. పరమేశ్వరుడు మమ్ము చూసి, భయమేలా, మీరు నా నుండి పుట్టినవారు. కుడి చేతి నుండి బ్రహ్మయు, ఎడమ చేతి నుండి విష్ణువును జనించినారు. మీరిద్దరును నేను గొప్ప అని కలహించుచుండగా చూడలేక మీ హితము గోరి వచ్చి తిని. మీ స్తోత్రమునకు సంతోషించినాను. వరమిచ్చెదను కోరుకొండు అనిను. మేము మీ పాదముల మీద భక్తి మాకెల్లప్పుడూ ఉండునట్లు అనుగ్రహింపమని కోరగా, అతడా వరమిచ్చి మీరింక సృష్టి చేయుటకు ఆరంభింపుడని అనుమతినిచ్చి అదృశ్యుడయ్యెను. అతని అనుగ్రహము వలననే నాకు దుష్ట శిక్షను శిష్ట రక్షణము చేయు సామర్థ్యము కలిగినది. ఆ పరమేశ్వరునికి నమస్కారము అని చెప్పి దేవతలతో కలిసి పరమేశ్వరుని స్తుతించెను. పరమేశ్వరిని దారుకా వన విహారము. హిమాలయ పర్వతములలో దేవదారు వృక్షములతో నిండిన ఒక వనము కలదు. దానినే దారుకా వనమని అందురు. అందులో మునీంద్రులు కొందరు ఆశ్రమములు స్థాపించుకుని తమ స్త్రీలతో కాపురముండుచు తపములు చేసుకునిచుందరు. కొందరు నీళ్ల లోపల నిలబడియు, కొందరు నీటిపై తేలుచు పడుకునియు తపములు చేయుచుండిరి. వారిని అనుగ్రహించుటకై పరమేశ్వరుడు వికృత వేషముతో వచ్చెను. తలజడలు కట్టియుండెను, కోరలుండెను, దిగంబరుగా నుండెను. ఇట్టి వేషముతో మునుల యొద్దకు పోయి గంతులు వేయుచు అర్చుచు వారి తపస్సులను పాడు చేయుచుండెను. మునులు కోపించి, గాడిద వలె కూచితివిగాన నీవు గాడిద జన్మ ఎత్తుదుమని ఎకరును, దానవుడు గమ్మని యొకరును, పిశాచము కమ్మని కొందరును శపించెరి. వారిట్లు శపించగా శివుడు సంతోషించెను గాని మనస్సులో బాధపడలేదు.
తిరిగి కోపించి వారినేమియూ అనలేదు. ఏమి చిత్రమో గాని ఆ పరమేశ్వరుని తేజస్సు ముందు మునుల తపస్తేజస్సులన్నీయు సూర్యుని ముందు దీపముల వలె వెలవెలబోయెను. మునుల శాపములెట్టివో తెలియను గదా. ఒక ముని శాపమున బ్రహ్మకు లోకములో పూజలు లేకుండా పోయెను. మరి ఒక ముని శాపమున భృగువు, విష్ణువు, మత్స్య కూర్మాది అనేక అవతారములు ఎత్తవలసి వచ్చెను. అగస్త్యుని శాపము వలన ఇంద్ర పదవి నొందిన నహుసుడు మహాసర్పమయ్యెను. ఇటువంటి మునుల శాపములు సర్వాధికుడైన పరమేశ్వరుని ఏమియూ చేయజాలకపోయినవి. మునులందరూ ఒక చోట చేరి ఇతడెవ్వడో కాని అధర్మముగా ప్రవర్తించుచున్నాడు, మునులను మాయా కోపములో ముంచినాడు, వీనిపై దయ చూపకూడదు, దండించవలెను, ముందు మంచిగా చెప్పి చూతుము, విననచో అప్పుడే చూసుకుందుము అనుకుని శివుని దగ్గరకు పోయి సంసార స్త్రీలుండు చోట కన్యలుండు చోట ఇట్లు దిగంబరుడవై తిరుగుట పనికిరాదు, బట్ట కట్టుకొనుమని చెప్పిరి. పైగా ఇట్లనిరి, నీ విట్లు బట్టలు లేకుండా తిరిగినచో నీవు నీ పురుష చిహ్నమును పోగొట్టుకుందువు. అది విని పరమేశ్వరుడు, మునులారా, నా లింగము భూమిపై పడినట్లు మీరు శపించుటెందుకు? కేశవాదులకు కూడా అది సాధ్యము కాదు. నేనే స్వయముగా నా లింగమును భూమిపై విడుచుచున్నాను అనగా మునులిట్లనిరి, నీ మహిమల సంగత మాకేలా? నీవు సరిగా బట్టలు కట్టుకుని వెకిలి వేషములు వేయుట మానినచో ఇక్కడ నుండుము, లేదా ఎచ్చట నుండి నీ ఇచ్చ వచ్చిన చోటికి పొమ్ము. ఈ మాటలు విన్న ఈశ్వరుడు వెంటనే అదృశ్యుడయ్యెను. చూడగా లింగరూపమే అచట నుండెను. పరమేశ్వరుడిట్లో అదృశ్యుడగుటచే త్రిలోకములు స్తంభించెను. ప్రాణులకు పుట్టుకలు లేకపోయెను. సృష్టిలోని సమస్త వస్తువులను నిస్తేజములయ్యెను. అగ్నికి సూర్యచంద్రులకు ప్రకాశము లేకపోయెను. నక్షత్ర గ్రహ సంచారములు విపరీతములయ్యెను. మునుల యజ్ఞములు సాగుటలేదు, సాగినను ఫలములు దక్కటలేదు. జీవుల సమస్త కార్యక్రమములు స్తంభించిపోయెను. దానికి కారణమేమో తెలియక మునులందరూ బ్రహ్మ దగ్గరకు పోయి ఈశ్వరుని వికృత వేషమును దుండగములను అతని దిగంబరత్వమును చూసి మునికాంతలను మునికన్యలను మోహ విభ్రాంతలగుటయు సమస్తమును వివరించిరి. దానికి బ్రహ్మదేవుడు, ఆయన ఆది పురుషుడైన పరమేశ్వరుడు, ఆయన వలననే మనమందరము పుట్టి జీవించుచున్నాము. ఇవన్నీ ఆయన లీలలు. ఎట్టి తేజస్సుతో ఈశ్వరుడు లింగముగా మారెనో ఆ లింగనమును పరమేశ్వర స్వరూపముగా భావించి సేవించి ఇష్టసిద్ధులు బంధుడు అని సెలవిచ్చి పంపివేశను. కలిధర్మములు కృతయుగములో జీవిత పర్యంతము చేసిన పుణ్యముల ఫలము త్రేతాయుగములో 1 సంవత్సరము చేసినచో వచ్చును. ఆ ఫలము ద్వాపరములో 1 నెలపాటు చేసినచో వచ్చును. అంతే ఫలము కలియుగములో 1 రోజున చేసినచో వచ్చును. కృత త్రేతాయుగములలో వేదములు ఒకే రాశిగా నుండగా ద్విజులు వాణి నధ్యయనము చేయుదురు. ద్వాపరమున కొంతకాలము పాటు అట్లే జరుగును. ద్వాపరార్ధము గడిచిన తరువాత వేదము 4 విభాగములుగా వేదవ్యాసునిచే చేయబడిను. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఆ 4 వేదములను అధ్యయనము చేసి ఆనాటి వారు ఆ ధర్మములను చాలా వరకు పాటించెడివారు. ఆ తరువాత కలియుగము ప్రవేశించెను. ప్రజలలో అసత్యము, హింస వృద్ధియగును, అసూయ పెరుగును, కపట స్వభావము చాలా మందిలో కనిపించెను. సజ్జనులను హింసింతురు, రోగములు కలుగును, అధర్మము పెచ్చి పెరుగును. 100కొక్కడు ధర్మాత్మ నుండి అతడు చేసిన ధర్మమును గాని చెప్పిన మాటను గాని ప్రజల మెప్పు పొందదు. అతివృష్టి అనావృష్టి కలుగును. దేశమునందు ఉపద్రవములు కలుగును. వేద శాస్త్రములు ప్రామాణ్యము క్షీణించిపోవును. ఒకడు తల్లి గర్భములోనే మరణించును, ఒకడు వయసులో ఉండగా మరణించును, మరొకడు ముసలితనములో సచ్చును. ప్రజల దుష్ట సహవాసములతో దుష్కార్మ్యములు చేయుదురు. బ్రాహ్మణులు విధి విధానములు తెలియక చేసిన కర్మ దోషముల వలన చాలా అనర్థములు భయములు కలుగును. అసత్యములాడు వారిని నెత్తి మీద పెట్టుకుందురు. అసూయాద్వేషములు సహజ గుణములగును. బ్రాహ్మణులు వేదములు పఠించరు, యజ్ఞములు కూడా చేయరు. క్షత్రియ వైశ్యులే కాక సర్వవర్ణముల వారును తమ తమ ధర్మములాచరింపరు. ఒక విచిత్ర విషయము వినుడు. శూద్రాది వర్ణముల వారు చాలా అభివృద్ధిలో ఉండగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వారి ఆశ్రమమునకై ప్రాకులాడుచు వారితో భోజనాదులు చేయుచుందురు. కులభ్రష్టత్వమును గూర్చి ఆలోచింపరు. పరిపాలకులు కూడా స్వార్థమును గూర్చియే కాని
కానీ ప్రజాక్షేమమును తలపరు. ఆయుర్దాయము 100 ఏండ్లు మాత్రమే యుండును. ధర్మబుద్ధి గలవారు చాలా కొద్ది మంది యుందరు. వంశమర్యాదలు శీలములు పూర్తిగా నశించును. బ్రాహ్మణులు శూద్రుల వలె ప్రవర్తింతురు. శూద్రులు బ్రాహ్మణులు చేయి పనులు బాగున్నవని చేయుచుందరు. రాజులే దొంగలగా ప్రవర్తింతురు. సేవకులు స్వకృత్యములు మాని హీనమైన పనులు చేయుదురు. స్త్రీలు సత్యము ధర్మము విడిచి మద్యము త్రాగుచు దుశ్శీలములు కలిగి ప్రవర్తింతురు. మాయా స్వభావములు కలిగి స్వేచ్ఛా విహారములు చేయుచుందరు. కలి పూర్తి అగునప్పటికీ పతివ్రతలు అనువారుండరు. స్త్రీలు తలలు విరబూసుకుని తిరుగుచుందరు. బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మములు చాలా వరకు నశించెను. రాజులు ప్రజలు కట్టిన పన్నుల సొమ్మును హరించి తమ భార్య పుత్రులకు ఇచ్చుచు సద్వర్తనము లేకయుందరు. బ్రాహ్మణులు శూద్రులను ఆశ్రయించి జీవించుటే కాక వారికి పాదాభివందనములు కూడా చేయుచుందరు. భోజన ప్రియులు దొంగలు అగువారు సన్యాసి వేషములతో తిరుగుచుందరు. వీరి సంఖ్య ఎక్కువగా నుండును. విప్రులు వేదములను అమ్ముకుని జీవింతురు. వీరు వారు అని భేదము లేక అన్ని వర్ణముల వారును వాణిజ్యము చేసి జీవింతురు. మనుష్యులు శ్రమపడి సంపాదించిన పుణ్యమును ఇహలోక భోగములకై అమ్ముకొందురు, ఖర్చు చేయదురు. ఏ అథమ వృత్తిని చేపట్టి అయినను భార్య పుత్రులను పోషించుకునుటే ప్రధానమని భావింతురు. అతిథులు పండితులు ఇంటికి వచ్చినచో ఆతిథ్యమియ్యరు. చాలామంది జనులు నాస్తికులయ్యెదరు. స్త్రీల సంఖ్య వృద్ధి అయి పురుషుల సంఖ్య తక్కువై వ్యభిచారములు పెరుగును. ఉపకారము చేసిన వారికే అపకారము చేయువారు బహుళ సంఖ్యలో నుందురు. పరమార్థమన్నచో ద్వేషము ప్రబలను. నగర పాలకులు పావనశీలములు విడిచి ప్రజల నుండి ధనములు పుచ్చుకొనుచు వారి క్షేమమును ఆలోచింపక స్వేచ్ఛా ప్రవర్తనలై పరధనాపహరణములపై ఆసక్తి చూపుదురు. మనుష్యులు విధి నిషేధములు లేక అభోజ్యములైన వారిని కూడా తిని మదమత్తులై ఉందరు. మద్యపానము శ్రీవ్యచనము అధికముగా నుండెను. శూద్రులు కాషాయ వస్త్రములు ధరించి సర్వసంగ పరిత్యాగుల వలె ప్రజలకు కనిపించుచు ధర్మములన్నీయు తమకే తెలిసినట్లు ప్రజలకు బోధించుచు అర్ధ కామాసక్తులై సంచరింతురు. దొంగలు దొంగతనమునకై పరుల ఇండ్లకు పోగా ఆ దొంగల ఇండ్లలో మరొకడు దూరి ఉన్నవన్నీయు అపహరించెను. పాలకుడు నీతి మార్గమును అవలంబించి దండింపదగిన దోషిని దండించుటకు సిద్ధపడినచో ఆ దోషియే మాత్రమును భయము లేక న్యాయమూర్తిని దండించి స్వేచ్ఛగా తప్పించుకుని పోవును. మానవులు తాము సర్వజ్ఞులమనుకొనుచు వినయ వివేకములు లేక పెద్దలు చెప్పినది వినక స్వేచ్ఛా ప్రవృత్తి కలవారే సంచరింతురు. బద్ధకస్తులు ఎక్కువైపోదురు. దానికి తోడు ఆశలు కూడా పెరిగి అధర్మ మార్గమున సంపాదించుటకు సిద్ధపడుదురు. కలియుగము చివరికి వచ్చినప్పుడు ఎలుకలు మహాసర్పములు పెచ్చి పిరిగి ప్రజలకు భయమును కలిగించెను. ప్రజలకు క్షేమముండదు. బహువిధములైన రోగములు ప్రజలను పీడించెను. మానసికమైన చింతలు ఎక్కువగును. జనులు వీనితో చిక్కి సఖ్యములగుదురు. వేద శాస్త్రములే ఆ ప్రజలకు భయపడి దూరముగా పోయినట్లు వాని వాసనలు కూడా కనిపించకుండా పోవును. శూద్రులు వేదములు చదివి అందరకును జ్ఞానబోధ చేయుచు సకల ధర్మములను విపరింతురు. ధర్మములు నామమాత్రములై ఉండెను. దుష్కృత్యముల చేత కొంతయు అధర్మ ప్రవర్తనము చేత కొంతయు రోగముల చేత కొంతయు ఆయుర్దాయము తగ్గి 16 సంవత్సరాలకే జనులు మరణింతురు. ధర్మ మార్గములో నడుచు బుద్ధి గలవారు 100కి 1 ఎప్పుడో ఉందురు. వారు బహు కష్టములు అనుభవించుచు జీవనయాత్ర సాగించుచుందురు. ఇట్లు కలిలో అధర్మము విస్తరించినప్పుడు దానిని అణచి ధర్మము స్థాపించుటకు విష్ణుమూర్తి కలికి అవతారము ధరించెను. కలియుగ కృతయుగ సంధి సమయములో చంద్రవంశమున ప్రమితి అను మహాత్ముడు పుట్టును. 20 సంవత్సరాల వయసులో అతడు భూమండలమంతయు తిరిగి సైన్యములను సమీకరించుకుని ఆయుధ విద్యా నిపుణులై ధర్మమునందాసక్తులైన బ్రాహ్మణాది వర్ణముల వారితో కలిసి మ్లేచ్చులను అధర్మ ప్రవర్తనులైన రాజులను ప్రజలను సమ్మూలనముగా నాశనము చేసి నాస్తికులను నిర్మూలించెను. ఏ మాత్రము జనులలో అధర్మము కనిపించినను వారిని సంహరించెను. తూర్పున దక్షిణాన పశ్చిమమున ఉత్తరమున దేశ మధ్య భాగమున
పర్వత ప్రాంతములలోను అధర్మ మార్గమున సంచరించు రాజులను ప్రజలు సంహరించును. సింహల దేశములో కూడా అధర్మ పరులను నాశనము చేయను. పలుమారులు ధర్మ విచ్ఛేదకులపై దండయాత్రలు చేసి వారిని నిరవశేషముగా చంపివేయను. ప్రజలప్పుడు బీజమాతృలుగా నుండెదరు. అనగా సస్యములు కోసినను విత్తనములున్నచో మరలా సస్యములను మొలకెత్తించవచ్చును. చెరక తోటలను ఒక పంట కాగానే గడలు తీసుకుని తుక్కును కాల్చివేయుదురు. ఆయనను భూమిలో మిగిలిన మ్రోడు లేచి గిచ్చి మరొక పంటనిచ్చెను. అట్లే భేజభూతులైన ధర్మాత్ములు మిగిలియుందురు. కృతయుగము రాగానే వారే సంతతిని గని వ్యాప్తి చేసి ధర్మరక్షణము చేయుదురు. ఇట్లు మనమంతరము మారు వరకును సాగుచుండును. వేద లక్షణములు. పురుషుడు మునియగుటకు అతని వయస్సు కారణము కాదు. చిన్నతనము నుండి సచ్చీలము, సద్బుద్ధి, వేదశాస్త్ర విషయములను శ్రద్ధగా అధ్యయనము చేయు సూక్ష్మబుద్ధి ఇవి అన్నీ గలవాడు వయసులో చిన్నవాడైనను ఋషియగును. అతడు తపస్సాలి అయినచో మంత్రదష్ట కాగలడు. అతడు పలికిన వాక్యము అర్థవంతమై ధర్మయుక్తమై సర్వజనామోదముగును. సాధారణ మానవులు పలికినది విశ్వసనీయము కాదు, దానికి ప్రమాణములు కావలెను. అది అర్థవంతమును కాకపోవచ్చును. ఇదే ఋషి వాక్యమునకును సాధారణ మనుష్య వాక్కునకు గల భేదము. మంత్రదష్టల వాక్కులు అమోఘములు. వేదముల లక్షణము గురులగు స్వరూపములైన అక్షరాల అమరికతో ఘనములేర్పడును. వానితో చందోబద్ధములుగా ఏర్పడినవి రుక్కులు. ఇట్టి రుక్కులు గల వేదము ఋగ్వేదము. అక్షర నియమము లేక చందోబద్ధము కాని వాక్యములు యజస్సులు. అరిగలది యజుర్వేదము. హ్రీంకారము, ప్రణవము, గీతి, ప్రస్తావము, ప్రతిహోత్రము, ఉపద్రవ నిధనము మున్నగు 7 నియమాలతో వెలసియుండినది సామవేదము. వీనిలో హ్రీంకార ప్రణవములను విడిచినచో అది పంచవింధ్యము అనబడును. అథర్వ మంత్రములతో నేర్పడినది యధర్వణ వేదము. రుక్కుల చేత హోతయు, యజస్సుల చేత అథర్వుడును, సామముల చేత ఉద్ఘాతయు, అధర్వణ మంత్రముల చేత బ్రహ్మయు యజ్ఞవిధులు నడిపింతురు. వైశంపాయన ముని ఈ యజుర్వేదమును వ్యాసమహాముని దగ్గర నేర్చుకుని వ్యాపింపచేసెను. యజ్ఞము చేయు విధానములన్నీ సమగ్రముగా చెప్పబడిన శాస్త్రము వంటిది కావున వేదములలో యజుర్వేదము ప్రాముఖ్యమును పొందెను. పృథు చక్రవర్తి పూర్వము వేణుడను రాజుగలడు. అతడు అహంకారి, వేద ధర్మములను పాటించువాడు కాదు. యజ్ఞయాగాదులు తననుద్దేశించియే చేయుడని బ్రాహ్మణులను మునులను నిర్బంధించెడివాడు. వాని యాగడములు భరింపలేక మునులు అతని కడకబోయి సన్మార్గవర్తివి కమ్మను బోధించిరి. అతడు కోపించి మీరు నన్నాజ్ఞాపించురాయని ఎదిరించబోవగా వారందరూ బలవంతముగా వేణుని బట్టి పడద్రోసి అగ్నికై అరణిని మతించినట్లు అతని ఎడమ బాహువులను మదించిరి. అందుండి నల్లని శరీరముతో పొట్టివాడొకడు పుట్టెను. వేణులలోనున్న పాపమే ఈ రూపముగా బయలుపడెను. మునులు వానిని పర్వత ప్రాంతములకు పొమ్మని ఆదేశించిరి. తరువాత వేణుని కుడిభుజమును మదింపగా పృథు చక్రవర్తి పుట్టెను. అతనికి మునులందరూ చాలా వరములిచ్చి పాలకునుగా పట్టము గట్టిరి. పృథువు తండ్రి పాడు చేసిన వేద ధర్మములను పునరుద్ధరించి ప్రజలను కాపాడెను. ప్రజలు అతనిని చూసి మాకు జీవనమునకు అవసరమగు వృత్తులు కల్పింపమని అడిగిరి. అతడు ఆమోదించి భూమి మీద నుండి వారికి భూమి నుండి ఏ సర్వ వృత్తులను సంపాదించవలనని తలచి ధనుర్బాణములు ధరించి బయలుదేరెను. అతనిని చూసి భూమి భయపడి ఘోరూపమున పరిగెత్తెను. అతడు వెన్నంటి తరమగా ఆ భూదేవి, రాజా నన్ను చంపకము, నన్ను చంపి ప్రజలకు నీ విచ్చడి దేమున్నది. నేను ఘోరూపమున నున్నాను కనుక నాకొక ఉత్సవమును ఏర్పరుపుము. అప్పుడు నీవు కోరినవన్నీ క్షీర రూపమున కురిపించెదను. ఈ భూమి ఎంతయు గుట్టల గోతులుగా నుండి సమత్వము లేకయున్నది. దీనిని చదును చేయము అనగా అతడు తన వింటి కోపున గుట్టలను గోతులను సరిసమానముగా చేసి పెద్ద పెద్ద రాళ్లను ఒకవైపున ప్రోవులుగా పెట్టెను. అవి ఏ పర్వత పంక్తులు. పూర్వ మన్వంతరములో భూమి మెట్ట పల్లములుగా నుండి సస్యానుకూలముగా లేకుండె. ఈ వైవస్వత మన్వంతరములో పృథు మహారాజు వలన సస్యానుకూలమైనది.
అట్లు భూమిని సరిచేసి సాక్షుషుడను మనువును వచ్చముగా చేసి భూమిదేనువును బితుకుగా పాలరూపమున సర్వసస్యములను గురిపించినది. అవి త్రాగి ప్రజలు వ్యవసాయాది వృత్తులు చేసుకునుచు సుఖజీవనము గడిపిరి. మునులు సోముని వచ్చగా చేసి వేద పాత్రలలో పితుకుగా బ్రహ్మము తపస్సులు లభించినవి. దేవతలింద్రుని వచ్చగా చేసి పితుకుగా మధువు అమృతము కలిగెను. పితృదేవతలు వైవస్వతుని దోగ్ధ పితుకువాడుగా చేసి పితుకుగా స్వదజనించెను. దానవులు దితినందన్ని వచ్చగా చేసి పితుకుగా సర్వమాయలు జనించెను. సర్పములు తక్షకుని వచ్చగా చేసి వాసుకుని దోక్తగా చేసి పితుగుగా విషము పుట్టెను. సర్పములకు అదే ఆహారమయ్యెను. రాక్షసులు సుమాలిని వచ్చగా చేసి పితుగుగా క్షీరములంతర్ధానమై రక్తము పుట్టెను. పర్వతములన్నీయు హిమవంతిని వచ్చముగా చేసి పితుగుగా ఓషధులను రత్నములను పుట్టెను. ఇట్లు ఆ సమయమున భూమి నుండి ఎవరికి కావలసిన వస్తువులను వారు సంపాదించుకునిరి. వాలి రావణుడు. వృక్షుడను వానరుడు బలవంతుడు. అతనికి విరజుడను వానరుడు తన కూతురు విరజనిచ్చి పెండ్లి చేసెను. విరజను చూసి ఇంద్రుడు మోహించి ఆమెకు తెలపగా ఆమెయు అంగీకరించెను. వారికి మహాబలశాలి అయిన వాలి జన్మించెను. ఆ తరువాత సూర్యుడు విరజను కామించగా ఆమె సూర్యునిపై మనస్సు పడెను. వారిరువురికి మహా తేజస్శాలి అయిన సుగ్రీవుడు పుట్టెను. వృక్షుడు తనకు ఇంద్ర సూర్యుల ప్రసాదము వలన కలిగినవాడు. సుగ్రీవులను బెంచి పెద్దలను చేసి పెద్దవాడైన వాలికి రాజ్యాభిషేకము చేసెను. అతడు సుగ్రీవుని తోడ్పాటుతో కిష్కింధను రాజధానిగా చేసుకుని సకల వానరులను పాలించుచుండెను. వాలి సుషేనుని పుత్రిక తారను, సుగ్రీవుడు పనసుని పుత్రిక రుమను పెండ్లాడిరి. కేసరి యనువా నరుడు ఒకడుండెను. అతని భార్య అంజన. ఆమెను వాయుదేవుడు చిన్నప్పటి నుండి ప్రేమించెను. అంజనాదేవి వాయుదేవుని అనుగ్రహముతో ఒక కుమారుని గలిగెను. అతడే ఆంజనేయుడు. అతడు సుగ్రీవునకు మంత్రి అయ్యెను. ఒకనాడు వాలి ప్రాతకాలముననే సూర్యునికి అర్ఘ్యమిచ్చుటకు దక్షిణ సముద్రమునకు వెళ్ళెను. ఆ సమయమున రాక్షస రాజైన రావణుడు వాలి మీదకు యుద్ధము చేయవచ్చెను. కావలివాడు వాలి దక్షిణ సముద్రమున కేగినని చెప్పగా రావణుడు అచ్చడకపోయి వాలిని వెనక నుండి తాకుటకు ప్రయత్నించెను. వాలి అది గమనించి తన చేతులతో వానిని పట్టుకుని చంకలోని ఇరికించుకుని తక్కిన సముద్రములలో కూడా స్నానమాడి కిష్కింధకు తిరిగి వచ్చి మూటన పడబేసినట్లు రావణుని పడబేసెను. రావణుడు తెలివి లేక పడియుండెను. నీళ్లు చల్లి వానిని లేవనెత్తి వాలి ఇట్లనెను, దిక్పాలకులను గెలిచి త్రిలోకములను శాసించిన వాడవు. ఇదేమి ఒక వానర బాలకుని ముందు ఇంత బలహీనుడవైతివేమి? రావణుడు వాలి పాదములపై పడి నీవింతవాడవని తెలియక నీపై యుద్ధమునకు వచ్చి తప్పు చేసినాను, క్షమింపుము, నీతో స్నేహముగా నుండు వరమునో దయచేయము అని ప్రార్థించెను. వాలి అతనిని లేవనెత్తి మనం ఇప్పటి నుండి మిత్రులము, మా ఇంట ఆతిథ్యము కొని వెళ్ళుము అనగా రావణుడు సంతోషించి 2-3 రోజులు వాలితో వినోదముగా కాలక్షేపము చేసి సెలవు తీసుకుని లంకకపోయెను. వాలి రావణులు మిత్రులు కనుకనే రాముడు ముందు వాలిని చంపి తరువాత రావణుని మీద దండెత్తెను. లేనిచో వాలి రావణునికి సహాయముగా వచ్చెను. అప్పుడు రావణుని గెలుచుట కష్టమగును. ఇదే రాజనీతి. పరశురాముడు జమదగ్నికి రేణుకాదేవికిని పుట్టిన కొడుకు. అతడు తల్లిదండ్రులను సేవించుకొనుచూ ఉండి తాతయ్యైన రుచీకును చూసి వచ్చేదనని చెప్పి అతడికి వెళ్ళెను. రుచీకుడు మనుమని చూసి సంతోషించెను. రాముడు నాయనమ్మను కూడా పలికరించి వారి కోరిక మీద కొన్ని దినములు అతడ నుండి ముత్తాతయ్యైన భృగు మహర్షిని చూచుటకై ఆయన ఆశ్రమమునకు పోయెను. భృగు మహర్షియు ఆయన భార్యయు మునిమనుమని రాకకు సంతోషించిరి. ఒకనాడు భృగు మహర్షి రాముని పిలిచి, వచ్చా, నేను చెప్పిడి మాటలను శ్రద్ధగా ఆలకింపము. నీవిట్లు కాలక్షేపము చేయుట సరికాదు. ఈశ్వరుని గురించి ఘోరతపము చేసి అతనిని మెప్పించి అతని అనుగ్రహము వలన సకల శస్త్రాశ్రములు సంపాదింపుము. ఇది నీకు శ్రేయస్కరమైన మార్గము అని బోధింపగా రాముడు అతనికి నమస్కరించి హిమాలయములకు పోయి పరమ తపోనిష్ఠాగరిష్ఠుడై ఆ కైలాసవాసిని తన హృదయ పద్మమున నిలిపి
అఖండమైన తపస్సు చేసెను. ఆ తపస్సునకు శంకరుడు సంతుష్టుడై రాముని పరీక్షింపగోరి ఒక కిరాత వేషమును వచ్చెను. తాను వధించి తెచ్చిన మృగమాంసమును రాముని దగ్గర దింపి అతనితో, మునీంద్ర, నీవెవడవు, ఎక్కడి నుండి వచ్చినావు, ఇది నేను పరిపాలించడు భూమి అని పలుకుగా రాముడిట్లనెను, నువ్వెవ్వడవు, తపస్సు చేసుకుని మా వంటి వాని దగ్గరకు ఇటువంటి మాంసఖండములతో రావచ్చునా? నీవిచ్చట నుండి వెనువెంటనే పొమ్ము, నీ ఉన్న చోటు కూడా పాపము కలిగించెను. అహింస పరమో ధర్మ అని శాస్త్రములు చెప్పుచుండగా నీవు ఈ హింసను నిత్యము చేయుచున్నావు. నీతో మాటలాడుడు కూడా పాపమే. కిరాతకుడా మాటలు విని నన్ను అకారణముగా దూషించుచున్నావు. నేను కిరాతుడను, నా వారిని పోషించుటకై నేను ఈ మాంసము సంపాదించినాను. అవసరమైన దానికన్నా ఎక్కువ జంతువులను చంపినచో హింసయగును. ఈ మాంసభక్షణము మాకు బ్రహ్మ విధించిన ఆహారము. దీనినే తప్పుగా భావించినచో నిన్నేమనవలెను? తండ్రి ఆదేశించినాడని ముందు వెనుకలో చూడక తల్లినే చంపినావు. నీవు పాపాత్ముడువా, లేక బ్రతుకుటకై మాంసాహారమును సంపాదించుకును నేను పాపాత్ముడునా? ఎవరున్న చోటు పాప భూయిష్టముగా నుండునో ఇప్పుడే చెప్పుము. నేనున్న చోట ఉండుటకు నీకిష్టము లేనిచో నిన్ను ఎరుగని వారుండు చోటికి పొమ్ము. తెలిసిన వారున్నచో నిన్ను మా తృహంతకుడవని తిట్టుదురు అని పలుకుగా అతని మాటల తీరును బట్టి నిజముగా కిరాతకుడని అనుమానించి రాముడు చేతులు ముకులించి ఇట్లనెను, అయ్యా, నువ్వెవడవో కానీ నీ మాటలు కేవల కిరాతకుని మాటల వలే లేవు. సాధారణ కిరాతకులకు ఇటువంటి తేజస్సు ఉండదు. నీవు దిక్పాలరలో ఒక్కడవో, బ్రహ్మవో, విష్ణుమూర్తివో, లేక నేను ఉపాసించుచున్న త్రినేత్రుడవో చెప్పుము. నన్ను అనుగ్రహించుడుకు పరమేశ్వరుడే ఈ రూపమున వచ్చినట్లు నాకు తోసుచున్నది. ఓ శంకరా, భక్తవశంకర, నా యజ్ఞానమును మన్నించి నాకు ప్రసన్నుడువు గమ్ము. నా మాటలను పట్టించుకొనక నన్ను క్షమింపుము. నీవు భక్తవరదుడవు. పాహిమాం అనుచు సాష్టాంగ దండ ప్రణామములు చేసెను. పరమశివుడు చిరునవ్వు నవ్వి, పుత్ర, నీ తపమునకు మెచ్చితిని. నీవు కోరినట్లు శస్త్రాస్త్రములు ఇయ్యగలను, కానీ వానిని భరించుటకు నీ శక్తి సాలదు. తీర్థయాత్రలు చేసి ఆయా క్షేత్రములందు వెలసిన దేవతలను ఉపాసించి వచ్చి మరలా తీవ్రమైన తపము చేయము. అప్పుడా శస్త్రాస్త్రములను భరించడి శక్తి నీకు వచ్చును అని చెప్పి అదృశ్యుడయ్యేను. రాముడు తీర్థయాత్రలకు బయలుదేరి సమస్త తీర్థములలో స్నానమాడి అక్కడ ఉన్న దేవతలను ఆరాధించి మరలా హిమాలయాలలో పూర్వము తపము చేసిన చోటికి వచ్చి పరమనిష్టతో తపము చేయుచుండెను. ఇది ఇట్లుండగా రక్కసి మూకలు పెచ్చి పెరిగి భూలోకమందు యజ్ఞాదులు ధ్వంసము చేయుచు ప్రజలను బాధించుచు అంతటితో బోక దేవేంద్రుని రాజధానియగు అమరావతి మీద దండెత్తిపోయి దేవతలతో పోరాడి వారిని ఓడించి స్వర్గము నుండి తరిమివేయగా వారు శివుని వద్దకు పరిగెత్తి మొరపెట్టుకునిరి. పరమేశ్వరుడు వారిని అనునయించి ప్రమదఘనములలోని మహోదరుడను వానిని పిలిచి, హిమాలయములలో పరశురాముడు తపము చేసుకునుచున్నాడు, వానిని వెంటనే పిలుచుకురమ్ము. అతడు తన పరాక్రమముతో రాక్షసులను గెలవగలడు. అతనిని నేను పిలుచుచున్నానని చెప్పి తీసుకుని రమ్ము అని పంపెను. అతడు వచ్చి పరశురామునికి పరమశివుని ఆజ్ఞను తెలియచేసి రమ్మని పిలిచెను. పరశురాముడు శంకరుని ఆజ్ఞను తలదాల్చి వెంటనే అతనితో బయలుదేరి శంకరుని సమక్షమును నిలిచెను. శివుడు అతనితో, రామా, నీవు వెళ్ళి స్వర్గమును ఆక్రమించుకున్న ఆ దుష్ట రాక్షసులను సంహరించి దేవేంద్రుని యథాస్థానమున ప్రతిష్ఠించి రమ్ము. అందుకు సమర్థుడువు నీవే అని పలుకుగా రాముడు, ఓ మహాదేవా, నేను సామాన్యుడినైన విలుకాడను, అస్త్రశస్త్రములేవియు నేర్వనివాడను. దేవతలకే అసాధ్యులైన ఆ రాక్షసులను ఎట్లు గెలవగలను అని అడుగగా, నీలగ్రీవుడు, నాయనా, నీకు సహజ సిద్ధమైన పరాక్రమమున్నది, దానికి తోడు అమోఘమైన తపశ్శక్తి కూడా ఉన్నది. ఇంక నీకు ఎదురేమున్నది? అయినను నీకు నేను పరశువును గండ్రగొడ్డలని ఆయుధముగా నిచ్చుచున్నాను. ఇది నా అనుగ్రహముగా భావించి రాక్షసులపై యుద్ధమునకు నడుపుము. ఇక నుండి యుద్ధములలో నిన్ను గెలిచివారు లేకుండునట్లు వరమిచ్చుచున్నాను.
వెళ్ళి విజయలక్ష్మితో తిరిగి రమ్ము అని పంపెను. అప్పటి నుండి భార్గవరాముడు పరశురాముడయ్యెను. అతడు రాక్షసులను యుద్ధమున ఆహ్వానించెను. వారి బడుగు బ్రాహ్మణుని చూసి నవ్వుకునిరి. ఇతని పరాక్రమమెంత అని మొదట అలవోకగా యుద్ధం ఆరంభించిరి. పరశురాముడు వారిని సంహరించి తక్కిన వారిని కూడా వెదకి దొరికిన వారిని దొరికినట్లు తన గండ్రగొడ్డలి కెరగా చేసెను. రాక్షసులు ఇతడు తమ పాలిటి కాలయముడిని భావించి భయపడి పారిపోవజొచ్చిరి. రాముడు వారిని తరిమి చావగొట్టెను. స్వర్గమున రాక్షసుడున్నవాడు మిగలలేడు. ఇంద్రుని పిలిచి నీ రాజ్యమును నీ వేలుకోమని అతన్ని స్వర్గ సింహాసనం మీద కూర్చుండబెట్టి తాను మరలా హిమాలయములకు పోయి త్రినేత్రుని గూర్చి ఘోర తపము చేయుట మొదలుపెట్టెను. ఇట్లు కొంతకాలము గడిచెను. పరమేశ్వరుడు అతని తపస్సుకు మెచ్చి ఏమి వరములు కావలనో కోరుకోమనగా రాముడు ఆ దేవాది దేవుని పరమభక్తితో స్తుతించి భక్త చింతామణి ఓ పినాకాపాని నాకు సమస్త శస్త్రాస్త్రములను ప్రయోగోప సంహారములతో సహా అనుగ్రహింపమని ప్రార్థించెను. ఆ త్రిపురాంతకుడు పరశురామునికి వాయువేగము గల గుర్రములతోడి రథమును అక్షయ తూని రమములమును శత్రువులకు భేదింపశక్యము గాని కవచమును దివ్యమై దృఢమైన నారీగల మహాధనస్సును బాణములను ప్రసాదించెను. అతని పేరు మీద విఖ్యాతి నందిన భార్గవాస్త్రమును కూడా ఇచ్చెను. సకలాస్త్రములను ప్రయోగోపసంహార పూర్వకముగా నొసంగెను. తన యందు ఎన్నడను చెలించని భక్తిని కూడా ప్రసాదించి అదృశ్యుడయ్యెను. పరశురాముడు ఈశ్వరుని సమక్షముననే మహాధరుని చూసి ఓ సహోదరా, ఈశ్వరుడు నాకు అనుగ్రహించిన ఈ ధనస్సును రథమును నా కొరకు దాచిపెట్టుము. పని కలిగినప్పుడు నేను నిన్ను మనస్సులో తలచుకుందును. అప్పుడు తెచ్చి వీనిని నా కందిమ్ము అని ప్రార్థించెను. అతడట్లేయని వానిని దాచిపెట్టుటకు అంగీకరించెను. అక్కడ నుండి రాముడు ప్రయాణించి ముత్తాత భృగు మహర్షిని చూసి తన తపమును తత్ఫలితముగా లభించిన రథాయుధ శస్త్రాస్త్రములను గూర్చి విన్నవించి పాదాభివందనము చేసి బయలుదేరి రుచీకుని పితామహుడు దగ్గరకు వచ్చి ఆయనకు కూడా తన తపస్సును పార్వతీపతి అనుగ్రహమును అన్నియు తెలిపి నమస్కరించి తన తల్లిదండ్రుల దగ్గరకు చేరెను. వారతనిని చూసి పరమానందమునుందిరి. ఇట్లుండా ఒకనాడు మహేష్మతి పురాధీశుడు కార్తవీర్యార్జునుడు వేటకై అడవికి వచ్చెను. జమదగ్గిన ఆశ్రమమునకు రాగా ఆయన కామధేనువును ప్రార్థించి రాజునుకును పరివారమునకును మృష్టాన్నములతో విందు చేసెను. సమస్త సౌకర్యములను కలగజేసెను. రాజు మరునాడు ఉదయమున ముని వద్ద సెలవు తీసుకుని తన నగరమునకు పోయెను. అతని మంత్రి చంద్రగుప్తుడని వాడు రాజునొద్దకు వచ్చి కామధేనువు ప్రసక్తి తెచ్చి అది ఉన్నచో అన్నియు ఉన్నట్లే దానిని సంపాదింపమని బోధించెను. రాజు ఆ మంత్రిని సామధాన భేదోపాయాలచే దానిని తెమ్మని పంపెను. జమదగ్ని కామధేనువు నిత్యుడుకు నిరాకరించగా ఆ మంత్రియు భటులను కలిసి జమదగ్నిని చంపి ఆ ధేనువును దూడను కూడా అపహరించిరి. ఆ సమయమునకు రాముడు ఇంటలేడు. అతడు వచ్చేసరికి తల్లి తండ్రి శరీరం మీద పడి ఏడ్చుచుండెను. పరశురాముడు చూచుచుండగా ఆమె 21 సారులు గుండెలు బాదుకుని ఏడ్చెను. అది చూసి రాముడు దుష్ట రాజవంశములను 21 సార్లు దండయాత్రలు చేసి సంహరించదనని ప్రతిజ్ఞ చేసెను. తల్లి అయిన రేణుక సహగమనము చేసేదనని కొడుకులతో చెప్పి అందుకు సంసిద్ధరాలయ్యెను. ఇంతలో ఆకాశవాణి సహగమనము చేయవలదు, వేచియుండుము, శుభములు కలుగునని చెప్పెను. భృగు మహర్షి అక్కడికి వచ్చి పరిస్థితిని చూసి తన మృత సంజీవని మంత్రశక్తి చేత జమదగ్నిని తిరిగి బ్రతికించెను. అందరినీ దీవించి వెడలిపోయెను. రాముడు తిరిగి బ్రతికిన తండ్రిని చూసి నమస్కరించి తన ప్రతిజ్ఞను తెలియచేసెను. ఆయన అపకారి అయినను ఉపకారము చేయుట బ్రాహ్మణ ధర్మమని, తిరిగి కీడు చేయుట సరిగాదని బోధించెను. రాముడు తండ్రిని ఒప్పించి చూసెను. ఆయన రామా, నువ్వు బ్రహ్మ దగ్గరకు పోయి విషయమును వివరించి ఆయన చెప్పినట్లు చేయమని పంపెను. రాముడు బ్రహ్మ దగ్గరకు పోయి మహాత్మా, నేను ఏక విసంతి పర్యములు దండెత్తి క్షత్రియ సంహారము చేయుదునని ప్రతిజ్ఞ చేసి తిని అది నెరవేరినట్లు దీవింపుము అనగా బ్రహ్మ, నాయనా, నేను చాలా కష్టపడి సృష్టి చేసి తిని నీవు దానిని సంహరించుటకు పూనినావు. ఇంకా నేనేమి చెప్పగలను?
కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థింపుము, ఆయన నీకు తగిన ఉపదేశము చేయగలడని పంపివేశను. రాముడు తిన్నగా కైలాసమునకేగి పార్వతీ సమేతుడైన యాతనిని స్తుతించి తన ప్రతిజ్ఞ విషయమును చెప్పి ఆ ప్రతిజ్ఞ నెరవేరు ఉపాయము సెలవిమ్మని ప్రార్థించెను. శివుడు, నాయనా, నీవు నా కుమారుడైన కుమారస్వామితో సమానుడవు, నీ కోరిక నెరవేరును లెమ్ము. దేవతలకు కూడా పొందశక్యము గాని త్రైలోక్య విజయము కవచమును నారాయణాగ్నేయాది దివ్యాస్త్రములను గదాది సర్వాయుధములను నీకిచ్చెదను. సిద్ధ సంకల్పుడువు కమ్ము అని చెప్పి దివ్యాస్త్రములను ఆయుధములను ఇచ్చెను. తరువాత ఓం గోపీ జనవల్లభాయ స్వాహ అను విజయసిద్ధి మంత్రమును ఉపదేశించెను. దానికి సదాశివుడు ఋషి పంక్తి చందము రాసరథుడు మాధవుడు దేవత అఖిల కార్య దిగ్వజయమునందు వినియోగము అని దాని నియమములను చెప్పి శ్రీకృష్ణ కవచమును ఉపదేశించెను. రాముడు పార్వతీ పరమేశ్వరులకు దండ ప్రణామములు చేసి పుష్కర తీర్థమునకు పోయి 10 లక్షల సార్లు మంత్ర కవచ జపంబులు చేసి మంత్రసిద్ధిని పొందుటికై ప్రయత్నించెను. ఒకనాడు ఒక నదికి దాహము తీర్చుకున్నటికై వెళ్ళెను. అచడికి లేళ్ల జంట ఒకటి వచ్చెను. మగలేడి నీరు త్రావి తన భార్యతో ఇట్లనెను, ఇదిగో ఈ గట్టు మీద కూర్చుండిన ఇతడు భార్గవరాముడు. శివుని యొద్ద మంత్రకవచము నేర్చుకుని జపము చేసినాడు, కానీ సిద్ధి కలగలేదు. అగస్తుని యొద్ద శ్రీకృష్ణ ప్రేమామృత స్తోత్రమును ఉపదేశము పొంది దానిని పునశ్చరణము చేసినప్పుడే సిద్ధి కలుగును. ఆడలేడి నీకీ త్రికాల జ్ఞానం ఎట్లు కలిగినని అడుగుగా మగలేడి, నేను పూర్వజన్మలో విప్రబాలకుడను, వేదాంగములను చదివిన వాడను. ఒక పులి లేడిని చంపుచుండగా చూసి దానినే చింతించుచు కొండ మీద నుండి పడి మరణించి తిని, అందుచేత నాకీ మృగజన్మము వచ్చెను. ఆ మహాతపస్సాలి అయిన పరశురాముని చూడగానే నీకి జ్ఞానము కలిగినది, ఈయన మహాభావుడు అని చెప్పుచుండగా పరశురాముడా మృగ సంవాదము విని అగస్తాశ్రమునకు బయలుదేరెను. ఈ లేళ్ల జంట కూడా రాముని వెంట వెళ్ళెను. రాముడు అగస్తాశ్రమునకు వెళ్ళి ఆయనకు నమస్కరించి తనకు ఆ మంత్రమును ఉపదేశించమని అడిగెను. అగస్తుడా మంత్రమును అతనికి ఉపదేశించెను. దీనిని సువర్ణముఖీ నదీ తీరమున కూర్చుండి పునశ్చరణము చేయుమనెను. రామునకు అగస్తుడు ఉపదేశించిన మంత్రమును విని లేళ్ల జంట తరించి స్వర్గమునకు పోయెను. రాముడు సువర్ణముఖీ తీరమున కేగి అచ్చట నియమనిష్టలతో జపము చేయగా శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యెను. రాముడు అతనిని స్తుతించెను. శ్రీకృష్ణుడు ఇట్లనెను, కార్తవీర్యుడు చంద్రుని అంశములో పుట్టినవాడు, అంతేకాదు దత్తాత్రేయ మహాముని భక్తితో సేవించి 1000 చేతులు సంపాదించుకున్నవాడు. అతనిని సామాన్యులు జయించలేరు. కనుక నా అంశమును నీ యందు నిక్షిప్తము చేయుచున్నాను. దీనితో మహాశక్తి సంపన్నుడివై కార్తవీర్యార్జునుని జయింపగలవు. రాబోవు 24వ మహాయుగమున త్రేతాయుగములో దశరథ రాముడుగా నేను జన్మించెను. అప్పుడు నా తేజస్సును నీ నుండి మరలా తీసుకుందును అని వరమిచ్చి అదృశ్యుడయ్యెను. రాముడు అకృతవ్రణుడను తన అనుచరుని పిలిచి నేను యుద్ధమునకు వచ్చుచున్నానని అర్జునుడికి చెప్పి రమ్మనెను. వాడు చెప్పి వచ్చెను. అర్జునుడు యుద్ధ సన్నాహములు చేసెను. పరశురాముడు మహోదరుని స్మరించెను. అతడు రథమును ఆయుధములను తెచ్చి ఇచ్చెను. దానిపై నెక్కి రాముడు దండయాత్రకు వెడలెను. దివ్యాశ్రములచే సైన్యములను చల్లాచెదరు చేసి నాశనముందించెను. అర్జునుని సామంతులను కడతీర్చెను. అర్జునుడు తనకు దత్తాత్రేయుడు ఇచ్చిన వరముతో గర్వించి దుశ్శకనములను లెక్క చేయక రణరంగమునకు వచ్చెను. పరశురామును ఒక గడ్డిపోచగా భావించి కానీ అతనితో యుద్ధము చేయుట చాలా కష్టమయ్యెను. రాముడు అతని రథమును కూల్చి గుర్రాలను చంపివేశెను. భూమి మీద నిలిచిన అర్జునుని తన పరశువుతో కంఠము నరికి చంపివేశెను. అతని అభిమానులైన రాజులు కొందరు తనపైకి రాగా వారిని కూడా శస్త్రాస్త్రములు ప్రయోగించి సంహరించెను. ఇట్లు అర్జునుని సంహరించిన తరువాత ఈ విషయమును గురువగు పరమశివునకు చెప్పి ఆశీసులు పొందవలెనని పరశురాముడు కైలాసమునకు పోయెను. ఆ సమయమున పార్వతీ పరమేశ్వరులు ఏకాంతములో నుండిరి. లోనికి వెళ్ళబోయిన రాముని గణపతి నిలుచుండబెట్టి, సోదరా ఉమాశంకరులు ఏకాంతమున ఉన్నారు, ఇప్పుడు వారి వద్దకు పోయి వారి ఆనందమును చెరపరాదు.
అది నరకమునకు కారణమగును. సతీపతుల ఏకాంతమునకు విఘ్నము కలిగించిన వాడు 7 జన్మములో భార్య వియోగమును అనుభవించును. కావున కొంచెము సేపు ఆగుము అనగా రాముడు, ఏమేమి వింతగా మాట్లాడుచున్నావే, వారి బిడ్డలమైన మనకు కూడా నిషేధములున్నవా? నేను సమయోచితముగానే వెలగదెను, నన్ను లోనికి పోనిమ్ము అనెను. గణపతి వీలు లేదనెను. వారిద్దరికని పెద్ద వాగ్యుద్ధము జరిగెను. కుమారస్వామి సర్ది చెప్పబోయెను. అతని మాటలనెవ్వరనూ వినలేదు. బాహాబాహీగా మల్ల యుద్ధము రణము సాగెను. గణపతి పరశురాముని చేతులతో పైకెత్తి భూర్భువస్వరులోకాధులైన ఊర్ధ్వలోకములన్నిటినీ చూపించి మహాసముద్రములో ముంచివేయుటకు ఆలోచించుచుండగా రాముడు మహాభయార్తుడయ్యెను. భయపడిన రాముని కరుణించి విడిచిపెట్టి గణపతి నిర్వికారముగా నిలుచుండెను. రాముడు తనకు జరిగిన అవమానమునకు మండిపడి తన చేతిలోనున్న ఈశ్వరదత్తమైన పరశువును గణపతిపై ప్రయోగించెను. గణపతి తన తండ్రి ఇట్టిన అమోఘమైన ఆ పరశువును గౌరవించెను, ఎదిరించలేదు. అందుచే ఆ పరశువు అతని ఎడమవైపు దంతమును ఖండించెను. అక్కడనున్న కుమారస్వామి మున్నగవారు నిశ్చేష్టులై నిలబడిరి. వారిలో కొందరు పరశురామునిపై పడబోయిరి. ఆ కలకలము విని పార్వతీ పరమేశ్వరులు లోపల నుండి వచ్చిరి. పార్వతి భగ్నదంతుడైన గణపతిని పరశురాముని చూసి ఈశ్వరునితో ఇట్లనెను, చూచుచున్నారు కదా, మీరు ఇతనిని శిష్యునిగా చేసుకుని అడిగిన వరములన్నీయూ ఇచ్చి మీ కుమారులతో సమానముగా చూసుకున్నందుకు గొప్ప గురుదక్షిణ ఇచ్చినాడు. మీరసలు నన్నును నా కొడుకును పట్టించుకునరు. మీకు ఇతరులే మాకంటే ఎక్కువ. ఇంత జరిగిన తరువాత ఇక్కడ నేనుండను. నా పిల్లలతో కలిసి మా పుట్టింటికి పోయేదను. శివునికి ఏమి చేయుటకును తోచలేదు. గోలోక నివాసి అయిన శ్రీకృష్ణుని ధ్యానించెను. అతడు రాధా సహితుడై ప్రత్యక్షమయ్యెను. పార్వతీ పరమేశ్వరులు వారిని సమ్మానించి పీఠములపై కూర్చుండబెట్టి మర్యాదలు చేసిరి. శ్రీకృష్ణుడు పార్వతీదేవితో ఇట్లనెను, అమ్మా, నీవు జగన్మాతవు, నీ బిడ్డలపై కోపమెందుకు? ప్రశాంత చిత్తవై నీ కుమారుని వంటి వాడనై పరశురాముని శిరస్సుపై చేతి నుంచి ఒడిలో కూర్చుండబెట్టుకొనుము. తప్పు చేసిన మాట నిజమే, కానీ నీ పాదములపై పడిన వీనిని నా మాట విని ఆదరింపుము. నీ కొడుకు గణపతి వేద శాస్త్ర పురాణములందు ప్రశమింపబడును. ప్రమద ఘనములకు పతిగామున గణపతి అనియు బ్రహ్మాండములన్నీయు కడుపులో ముండుట చేత లంబోదరుడనియు గజశిరస్సు గలవాడగుడ చేత గజాననుడనియు శపించబడిన చంద్రుని శిరమున ధరించుటచే పాలచంద్రుడనియు విఘ్నములు తొలగించుటచే విఘ్ననాశకుడనియు చెప్పబడుచున్నాడు. ఇప్పుడు పరశురామునిచే దంతము భగ్నమైనది కనుక ఇక నుండి గణపతి ఏకదంతుడని కూడా కీర్తింపబడెను. భవిష్యత్ కాలములో బ్రహ్మకు వక్త్రము ముఖము కాగలడు. అందుచే వక్రతుండు అని పేరుగాంచెను. ఏ శుభకార్యములు గాని ఏ పనిని గాని ప్రారంభించుటకు ముందు ఈ విఘ్ననాయకుని సర్వలోకవాసులను పూజింతురు. రాధా పార్వతిని చూసి, భవానీ, ఈ శివకేశవులిరువురును రూపభేదములతో మనకు కనిపించుచున్నను. నిజమునకు వారి మధ్య భేదమేమియూ లేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణోచ హృదయం శివ అని స్మృతులను, నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అని శృతులను వారి ఏకత్వమును బోధించుచున్నవి. అంతేకాదు, నేను శివస్వరూపిణి, నీవు విష్ణు స్వరూపిణివి. కృష్ణస్తు శ్యామలాదేవి, రామస్తు లలితా స్వయం, కైలాసవాసి రుద్రస్తు రాధా స్వయమ సంశయ అను పురాణ వచనములను బట్టి మనలో భేదము లేదు. కావున శ్రీకృష్ణుని మాటలను ఆధరించి పరశురాముని రక్షింపుమని పలికెను. పార్వతి తనకు మృక్కి స్తుతించి పరశురాముని శిరమున చెయ్యి పెట్టి ఆశీర్వదించెను. రాధాకృష్ణులు గణపతిని కుమారస్వామిని బుచ్చగించి దీవించిరి. పరశురాముడు రాజులను వధించుటకు కార్త్యవీర్యార్జునులకు 100 కొడుకులు, అందరూ బలపరాక్రమ సంపన్నులే. కానీ ఆనాడు పరశురాముని చేతిలో ఓడిపోయిరి. ఆ రాముడు తమ తండ్రిని చంపినాడన్న కోపముతో అవకాశమునకై ఎదురు చూచుచుండిరి. రాముడు 12 ఏళ్ల పాటు తపము చేసుకునుటకు ఆశ్రమం విడిచి వెళ్ళెను. ఆ సమయమున గనిపెట్టి కార్తవీర్యుని పుత్రులు వచ్చి జమదగ్నిని చంపివేసిరి. ఆశ్రమమునందున్న మునులు పరశురాముని
తమ్ముల నోదార్చి దహనాది క్రియలను జరిపించిరి. రేణుక సహగమనము చేసెను. తపము చాలించి రాముడు ఆశ్రమమునకు వచ్చెను. జరిగిన ఘోరమును ఆశ్రమవాసులు రామునికి వివరించిరి. వెంటనే పరశురాముడు ఆయుధములు తీసుకుని అకృతవ్రణుడు వెంటరాగా మహిస్మతి నగరమునకు పోయి కార్త్యవీర్యుని కొడుకులనందరను వారికి సహాయముగా వచ్చిన రాజులను చంపివేశెను. తరువాత 20 సార్లు రాజులపై దండెత్తి వారిని సమూలముగా నాశనము చేసి కురుక్షేత్రమున శమంతక పంచకమును చెరువులు ద్రవ్వించి అందు స్నానమాడి తన పితరులకు తర్పణములు చేసెను. రాజుల వధ వలన కలిగిన పాపమును పోగొట్టుకునుటకై కశ్యపుని బ్రహ్మగా చేసుకుని అశ్వమేధ యాగము చేసెను. యాగానంతరము ఋత్విక్కులకు భూరి దక్షిణలిచ్చెను. తాను నివసించుటకు మహేంద్ర పర్వతము నెన్నుకొని అది తక్కిన భూమినంతను కశ్యపునకు బ్రహ్మ దక్షిణగా దానము చేసెను. అది మొదలు భూమి కాశ్యపి అని అనబడిను. ఆ తరువాత పరశురాముడు పితృదేవతల కోరికపై శాంతించి మహేంద్ర పర్వతమునకు పోయి తపము చేసుకుని చుండెను.